ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు. ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు. తుగులక్ ఎప్పుడో మన చరిత్రలో తుగులక్ అని చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి అంటే తుగులక్. నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి. ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని నీకేదో ఓట్లెత్తే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు. గుర్తుపెట్టుకో, నువ్వు శాడిస్ట్. నువ్వు ఎవరు చెప్పినా వింటలేవంటే నువ్వు సైకో అయితేనే ఇవ్వడు. గతంలో కూడా చెప్పినా నేను మంచి పద్ధతి కాదు. ఇవాళ పరిపాలకుడు అనేవాడు, ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటిది, ప్రజల కష్టాలు ఏంటివి, ఒకవేళ నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, తెలుసుకోవాలి. ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు, అందరూ తెలుసుకొని ఇట్లాంటివి రెక్టిఫై చేయాలి. కానీ ఇవాళ నీ కింద ఏమవుతుందో తెలియకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు, నువ్వు ఎట్లా వ్యవస్థ సిస్టంలో నాకు అర్థం కావట్లేదు. నీవే మున్సిపల్ ముఖ్యమంత్రి, మళ్ళీ అన్ని ఈయనకి ఉన్నాయి. కాబట్టి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో. నీ కింద అధికారులు ఏం చేస్తుందో దృష్టి పెట్టు, నీ సిస్టమ్ను బాగు చేసుకో. కానీ మా ప్రజల జీవితాలతో చెలగాటపడే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ నా కొడుక అని చెప్పి హెచ్చరిస్తున్నా. నీ అబ్బ జాగిరి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడని చెప్పి నేను శపిస్తున్నా, గుర్తుపెట్టుకో అని చెప్పి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మంత్రులారా, మీరు కూర్చొని ఇవాళ నీ కింద ఏం చేస్తున్నా తెలియకుండా మీరు సోయి లేకుండా ఉంటే మాత్రం నీ ఎంబడి పడతామని చెప్పి హెచ్చరిస్తూ మీ అందరికీ అండగా ఉంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈటెల రాజేందర్ మాట్లాడిన మాటలకు కౌంటర్. మధ్యలో కూడా నేను ప్రెస్ మీట్ మాట్లాడేటప్పుడు నేను కూడా కొన్ని మాటలు బ్లాస్ట్ కావచ్చు. ఇప్పుడు ఇందులో సబ్జెక్ట్ లేదు. నేను ప్రెస్ మీట్ తిట్ల కోసమే పెట్టినా. ఇప్పుడు యాక్చువల్గా ఈటెల రాజేందర్ మీద తిట్టడానికే పెట్టిన, సబ్జెక్ట్ లేదు ఏమి ఇందులో. విచిత్రం ఏంటంటే ఈటెల రాజేందర్ ఒక పార్లమెంట్ మెంబరు ఎప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పోయి నా పార్లమెంట్లో ఈ సమస్య ఉంది, ఈ పనులు అయితే లేవు, నా పార్లమెంట్లో ప్రజలకు ఇది కావాలి అడిగింది ఎప్పుడు లేదు. మళ్ళా ఎంపీగా ఈటెల రాజేందర్ ఆయన 2 సార్లు మాట్లాడిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద 2 సార్లు మాట్లాడిండు. అందుకే నేను ముందే చెప్పిన, నేను కేవలం ఈ ప్రెస్ మీటు ఆయన ఏదైతే భాష వాడిండో ఆ భాష, ఎందుకంటే మా కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏమనుకుంటారంటే ఈటెల రాజేందర్ మాట్లాడితే మా వాళ్ళు ఎవరు ఏం మాట్లాడలేదు అనే ఫీలింగ్లో కూడా ఉంటారు మా వాళ్ళు. నేనేమని తిట్టాలి అనేది ఇప్పుడు లెంకుతున్నాను నేను ఇప్పుడు ఈటెల రాజేందర్. ఎందుకంటే మేము ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయనకు ఈ మధ్యలో ఏమైందంటే ఈటెల రాజేందర్ బేకూఫ్ శాతాలు చేస్తున్నాడు ఈ మధ్యలో అంతా. ఎందుకంటే ఆయనకు ఏం తోస్తలేదు అతనికి, ఈటెల రాజేందర్కి అర్థమైతే లేదు అతనికి. అతనికి ఒక పాగలగాడ అయిపోయాడు ఈటెల రాజేందర్. ఎందుకు పాగలగాడైండు ఈటెల రాజేందర్ అంటే బీజేపీలో ఏదో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నట్టున్నాయి ఈయనకి. సెంట్రల్ మినిస్టర్ కావాలనో, ఆ పార్టీకి ప్రెసిడెంట్ కావాలనో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఎందుకో మరి అలా బీజేపీ సెంట్రల్ పార్టీ ఇంకా ఇప్పటి వరకు ఈటెల రాజేందర్ ఏం చేయలేకపోతున్నది. అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో అపోజిషన్ పార్టీ ముఖ్యమంత్రిని తిడితే, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడితే ఆయనకి ఏదైనా పోస్ట్ వస్తుందా అని తిట్టాలి. లేకపోతే ఆయనకి ఏం రాకపోయేసరికి పాగలగాడిగా అయిపోయి ఇట్లా నోటికి ఏది వస్తుంది మాట్లాడుతున్నట్టుగానే కనబడుతున్నది. 2 రకాలు కనబడుతుంది. నువ్వు 2 సార్లు నోరు జారినావు ఈటెల రాజేందర్. నా కొడుకు అది ఏం మాటలు అవి? ఇప్పుడు నేను అదే జగ్గారెడ్డిగా, నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా, నువ్వు ఒక ఎంపీ, ఒక బీజేపీ నాయకుడవు. అందుకే నేను ముందే చాలా క్లియర్గా చెప్పిన, ఈటెల రాజేందర్ సబ్జెక్టు మీదకే ఏం మాట్లాడలే. బగర్ సబ్జెక్టులో నోటికి వచ్చినాడు సీఎం రేవంత్ రెడ్డి గురించి, కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడిండు. నేను అదే అంటున్నా, నా కొడుకు అది ఏం మాటలు ఈటెల రాజేందర్. నేను ఎందుకు అంటున్నా ఏం మాట్లాడరా అని ఎందుకు అంటున్నా? నువ్వు కూడా స్లిప్ అయి నువ్వు కూడా నోరు జారేసినావు. పరిధి దాటి మాట్లాడుతున్నావు. నువ్వు ఒక సీనియర్ నాయకుడు లెక్కలు లేవు, ఎంపీ లెక్కలు లేవు. నువ్వు మాట్లాడిన దానికే అందుకే అన్నా, నువ్వు తిట్లు మాట్లాడాను, నేను కూడా తిట్లే మాట్లాడుతున్నా మీడియా ద్వారా. ఈ 2-3 రోజులు యుద్ధంలో ఉన్నది కాబట్టి కొంత ఎలక్ట్రానిక్ మీడియా రాలేదు, కానీ సోషల్ మీడియా తిరుగుతుంది కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది.
అక్కడక్కడ మీడియాలో వచ్చింది. నా కొడుకండి ఎవర్రా నీకు ఏం మాటలు రావి ఈటల రాజేందర్ ఏమనుకుంటున్నావు నువ్వు? నీ గాడు 10,000 పోతే ఎవనో తిడతాంటే ఎవడెందుకు పడతాడు రా నాయన? నా కొడుక ఏందిరా అంటే మేము అనలేమా నా కొడక? అరే ఈటల రాజేందర్ నా కొడక ఏందిరా అని మేము అనలేమా? అరే ఈటల రాజేందర్ నా కొడక తలకాయ తిరిగినాదిరా అని అనలేమా? అరే ఈటల రాజేందర్ నా కొడక పాగలుగా అయినామని మేము అనలేమా? అరే ఈటల రాజేందర్ నా కొడక నువ్వు జరిగినవరా అని మేము అనలేమా? ఏమనుకుంటున్నావు నువ్వు? మేము తిడితే నువ్వు ఊరేసుకొని వస్తావురా నాయన? అసలు నేను చెప్తున్నా, నేను జగ్గారెడ్డిగా చెప్తున్నా. నేను ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నా, ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. నేను అట్లా మీ సెన్సార్ లేదు మీ తిట్టినట్టు వేస్తాము అని అంటే తిట్టి పడేస్తా ఈటల రాజేందర్ని. ఎవడురా సైకో? ఎవడరా? పోస్టు దొరకక నువ్వు సైకో అయినవురా నాయన. ఆ గంజాయి తాగిన కూడా అధ్వానం అయిపోయినావు నువ్వైతే. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్నాడు అయ్యిండు. ఇక్కడ ముఖ్యమంత్రి కావాలని రేవంత్ రెడ్డి అనుకున్నాడు అయ్యిండు. నువ్వేం కాగలుగుతావు? బీజేపీలో ఏదేదో కావాలనుకుంటున్నావు. నువ్వు కాగలిగితే అడిగి ఏం అయితేనే లేవు కదా. ఆల్రెడీ కావాలి సీఎం గారు కావాలి అని అనుకున్నాడు ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజలు ఇక్కడ అవకాశం ఇచ్చారు. అక్కడ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి ఆయన చేసారు. నీకు దిక్కు లేదు, దివానా లేదు, నీకంటే ఒక గోల్ లేదు. అసలు కులం పేరు చెప్పుకున్నాడు, కులం పేరు చెప్పుకుంటున్నాడు. ఆ జీవితంలో ఈటల రాజేందర్ ఏ కులం అనేది అసలు ఎప్పుడూ చెప్పుకోలేదు, ఈ మధ్యలో చెప్పుకుంటున్నాడు. నువ్వు గాండు రాజకీయాలు నువ్వు చేస్తున్నావు. నువ్వు రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడుతున్నావు? గాండు రాజకీయాలు నువ్వు చేస్తున్నావు. నీకు బాధ అనిపించదా? నువ్వు ముఖ్యమంత్రిని అంటున్నావు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు. అరే మా ముఖ్యమంత్రిని తిడుతుంటే ఎట్లా ఊకోవాలని కాంగ్రెస్ పార్టీ వర్కర్ ఫీల్ అవుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ సింపథైజర్ ఫీల్ అవుతున్నాడు. పరిపాలన చేసేటప్పుడు అందరూ ప్రేమించరు. పరిపాలన కొందరికి కొన్ని ఇష్టం ఉండయి. సరే ఎవరికో కొందరికి ఇష్టం లేదు, నువ్వు వాళ్ళ దగ్గర పోయినావు, నువ్వేదో వాళ్ళ దగ్గర శబ్బాష్ అనిపించుకోరు. నువ్వు ప్రశ్నించు ముఖ్యమంత్రిని. కొంత ప్రజల నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రజల పక్షాన నీకు ఏదైనా అప్పీల్ ఉంటే నువ్వు అడుగు, డిమాండ్ చేయి. నా కొడుకు అంటే నీ కొడుకు ఏమ్రా? నీకు నా కొడుకు అని మాట్లాడితే ఏమ్రా కొడక? నేను అందుకే ముందే చెప్పిన, ఇది ఈటల రాజేందర్ బగర్ సబ్జెక్ట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి మాట్లాడింది కాబట్టి నేను కూడా బగర్ సబ్జెక్టులోనే ఈటల రాజేందర్ తిట్టాలనే ప్రెస్ మీట్ పెట్టిన, తిట్టనీకనే పెట్టిన ప్రెస్ మీట్. వాడు ఒక మెంటల్ అయిపోయాడు, వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తుంది ఈటల రాజేందర్కి. అందుకే ఆయన పాగలగాడయ్యాడు, బేకూఫ్ చాతాలు చేస్తున్నాడు ఈటల రాజేందర్. నువ్వు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మంత్రులను కానీ ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజలు తీపిస్తాం నేను. ఇక నువ్వు యాజ్ ఏ ఎంపీగా నువ్వు మాట్లాడు. ఏమని? ముఖ్యమంత్రి గారు మా పనులు అయితే లేవు, ముఖ్యమంత్రి గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, ముఖ్యమంత్రి గారు మాకు పనులు చేయండి అని నువ్వు అడుగు. అరే ఈటల రాజేందర్, నేనంటే నీకు ఎట్లా బాధ ఉందా లేదా? ఇప్పుడు ఇది మీడియాలో వస్తే నువ్వు కావాలంటే మళ్ళీ నన్ను తిట్టు, నేను మళ్ళీ ఎట్లా తిడుతున్నావు నీకు చూపెడతాను. మళ్ళీ నీకు అది కూడా ఆప్షన్ ఇస్తున్నా, తిట్టు. నీవు నీదే పెద్ద పర్సనాలిటీ కాదు, నీ అయ్య పర్సనాలిటీ. నీకంటే పెద్ద పర్సనాలిటీ నాది. నీదే పెద్ద తోపు అనుకోకు, నువ్వు ఎంపీ అయినా చెప్పి తోపు అనుకోకు. నువ్వు నేను రోడ్డు మీదకి వచ్చినాక నువ్వు వచ్చినావు రోడ్డు మీదకి, లేకపోతే నేను అండర్ గ్రౌండ్లో పని చేసినా తక్కువ తుపారే నీ అమ్మ నీ తుపాకులు మేము ఓపెన్లోనే పట్టినాం రా నాయన. నువ్వు అడవిలలో పడితే నేను టౌన్లో నుండి పట్టినా. నీకు నాకు ఫరక్ ఉంటుంది ఇట్లా రాజేందర్. అంత తోపా నువ్వు ఫీల్ కాకు, పేద ఇది అనుకోకు నువ్వు. అట్లా నేను తిట్టుడు స్టార్ట్ చేస్తే ఊరేసుకొని చచ్చిపోతావు ఈటల రాజేందర్. మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ పట్ల కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల కానీ కాంగ్రెస్ మంత్రుల పట్ల కానీ నోరు జారితే నిన్ను నడి రోడ్ల బట్టలిప్పి గుంజలు తీపిస్తారు కాంగ్రెస్ పార్టీ. ఇంకే పార్టీ ఉన్నది లెంకుకో. నువ్వు ఫోకస్ కావాలంటే ఇంకొక పార్టీని లెంకుకో ఏమన్నా. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు అప్పుడు కూర్చుంటు నాకు తెలియదు, కానీ పోనీలో నవ్వుకున్నట్టున్నాడు. లేదు ఈటల రాజేందర్ని చూసి సీఎం రేవంత్ రెడ్డికి జాలనిపిస్తుంది, పాపానికి ఏం దొరకలేదేమో, పాగలగడ ఏదో వరుతున్నాడు అనుకుంటున్నాం అని వదిలేసినట్టున్నాడు సీఎం. అనవసరంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను నోరు జారి తిట్టి నవ్వుల పాలు కాకు, మాతోటి తిట్లు తినకు, మళ్ళా ఉల్టా తినకు. అది నీ పేకే మంచిది కాదు. అది